ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ ಎಲ್ಲరికీ కూడా నా హృదయపూర్వక శుభాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక చిన్న ప్రేయర్ ముగించుకొని అలా వస్తూ కొన్ని సందర్భాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తూ ఉంది. ప్రస్తుతం బిడ్డలను బట్టి, బిడ్డల జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, దేవుడిచ్చినటువంటి బిడ్డలకి క్షేమం లేనటువంటి పరిస్థితులను బట్టి, కొన్ని మా చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి పొరుగు హత్యలంట, లేకపోతే రకరకాలైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. వీటిని తలంచుకుంటే చాలా విచారకరం అనిపిస్తూ ఉంది. బోల్డంత జీవితాన్ని జీవించి తీరా తల్లిదండ్రుల చేతికి అందొచ్చే టయానికి మరి మరణానికి ఆహుతైపోతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా బాధాకరం అనిపిస్తూ ఉంది. నేనైతే ఒకటే చెప్పగలను, బిడ్డల్ని ఇచ్చింది దేవుడు. బిడ్డల్ని దేవుని కొరకు పెంచాలి, మందిరానికి తీసుకురావాలి, ప్రార్థనలు అలవాటు చేయాలి. బాగా గుర్తుపెట్టుకోండి, ఈరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలైనా, కాలేజెస్కి వెళ్ళే పిల్లలైనా మార్నింగ్ 8కి వెళ్ళిపోతున్నారు, ఈవినింగ్ 5:30, 6, 7 కల్లా వస్తున్నారు. ఇక తల్లిదండ్రులతో బిడ్డలు గడిపేటువంటి టైం ఏదైనా ఉంది అని అంటే వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి తిని ఏమైనా వస్తుంటే చేసుకుని అంటే మ్యాక్సిమం 1 అవర్ టైం కూడా లేదు. ఇలాంటి సమయాన్ని కూడా తల్లిదండ్రులతో గడిపే పరిస్థితి లేదు. అంటే మనకంటే కూడా ఎక్కువ సమయం బయటే ఉంటున్నారు, రకరకాల మనుషుల మధ్యలో తిరుగుతున్నారు. సో బయట ఉన్నటువంటి బిడ్డలకి మరి క్షేమం ఏంటి అని అంటే ప్రార్థనే. ఇంట్లో ఉండి తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ప్రార్థన చేయాలి. మధ్యాహ్నం పూట టీవీలు చూసుకుంటా, వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుతా, సోది కబుర్లు చెప్పుకుంటా సమయాన్ని వ్యర్థం చేయకూడదు. దేవుడు ఇచ్చిన బిడ్డల కొరకు ఇల్లు వదిలి వెళ్ళారయ్యా, బిడ్డలు వచ్చే వరకు క్షేమాన్ని ఇవ్వని ప్రార్థన చేయాలి. ఎందుకంటే రకరకాలైనటువంటి మనుషులు, రకరకాలైనటువంటి స్నేహాలు గుండా బిడ్డలు వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎంత డేంజర్గా ఉందనంటే, దేవుడేమో బంగారం లాంటి ఆయుష్ ఇస్తే వీళ్ళేమో అర్ధాయుష్తోనే ముగిస్తూ ఉన్నారు. అయితే నా ప్రియ చెల్లెళ్ళు, నా ప్రియ తమ్ముళ్ళు, నేను ఒక మాట చెప్తాను, దేవుని కంటే ప్రేమించేటువంటి వాడు ఎవరు లేరు. మీ కెరియర్ మీద మీరు శ్రద్ధ పెట్టాలి. 22 to 25 ఇయర్స్ ఎవడొచ్చినా, ఎంతమంది వచ్చినా, ఎలాంటి మనుషులు పరిచయమైనా నీ కెరియర్ మీదే నీకు, నీ గోల్ మీదే నీకు గురి ఉండాలి. చక్కగా చదువుకుంటే తద్వారా నీ భవిష్యత్తును బట్టి, నువ్వు చదివిన దాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించి మంచి జాబ్ ఇస్తాడు. నిన్ను నమ్మి అప్పుల పాలైపోయి స్థలాలు తాకట్టు పెట్టి, బంగారాలు తాకట్టు పెట్టి చదివించినటువంటి తల్లిదండ్రులకి నీవు కొద్దిగా సహకారిగా మిగులుతావు. తద్వారా నీ భవిష్యత్తుకి సంబంధించినటువంటి వారిని చూసి చేస్తారు. అయితే ఈ ప్రస్తుతం జరిగేటువంటి పరిస్థితులను బట్టి చాలా వేదన కలుగుతూ ఉంది. సో తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు దయచేసి ఈ మాట వింటున్నటువంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఉన్నారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. అంతేగాని మా పిల్లలు ఎక్కడో చదువుతున్నారు, మా పిల్లలు వేరే దేశంలో చదువుతున్నారు, లక్షల పోస్ట్ చదివిస్తున్నాము అని ఈ బడాయి మాటలు ఎక్కువైపోయినాయి. వారి భవిష్యత్తుని నువ్వు దీవెనకరంగా కట్టగలిగావా లేదా అని వాక్యం ఒకటే సెలవిస్తుంది, తండ్రులారా మీ బిడ్డలకి కోపాన్ని రాకుండా ప్రభు యొక్క శిక్షలో, బోధలో పెంచమని. ఇటువైపు చూస్తే బాలుడు నడవవలసినటువంటి త్రోవని నేర్పించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు. వాళ్ళు పెళ్లి వయసుకు వచ్చిన దాకా వాళ్ళు ఏం చేయాలి, ఏం వేసుకోవాలి, ఎటు వెళ్ళాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ గైడ్ చేయాల్సిన నువ్వే నీ పిల్లల గురించి బడాయి మాటలు చెప్పుకుంటూ తిరిగితే నీ పిల్లలు నీ నెత్తిని ఖచ్చితంగా టోపీ పెడతారు. అట్లా కాకుండా వాళ్ళని భక్తిలో, దైవికంగా పెంచడానికి ప్రయత్నం చేయండి. మే గాడ్ బ్లెస్ యు.